వెల్కమ్ బ్యాక్. అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టితో ఈ సెషన్కి అయితే క్లోజ్ అవుతాయి. ముఖ్యంగా ఈ సమావేశాల్లో జల వివాదాలకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వం నుంచి వస్తుంది అని అనుకుంటున్నాం. ఇవాళ మధ్యాహ్నం లంచ్ తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఇక నిన్న జరిగినటువంటి సమావేశాలు చూస్తే 4 బిల్లులకు సంబంధించి ఆమోదం, ఏకగ్రీవ ఆమోదం చూసాము. ఎట్ ద సేమ్ టైం సభ నుంచి బీఆర్ఎస్ బయటకు వెళ్ళడం. ఒకటి ఇక్కడ కనిపిస్తోంది ఏంటి అంటే స్పీకర్ అండ్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది, నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు, సరిగా అంటే మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు, ముఖ్యమంత్రిని విమర్శిస్తే స్పీకర్ మైక్ ఇవ్వను అనడం ఏంటి. సో వీటితో వాళ్ళు బహిష్కరించినటువంటి సిచ్యువేషన్ నిన్న చూసాము. అదేవిధంగా సభలో నిన్న ప్రారంభమైనప్పటి నుండి మొదలుకుంటే అటు మూసి ప్రక్షాళనకు సంబంధించి కావచ్చు, బిల్లులకు సంబంధించి కావచ్చు, ఆ తర్వాత సభలో చర్చల సందర్భంగా ఇలా ఆరోపణలు ప్రత్యారోపణలు సభ నుంచి బీఆర్ఎస్ బయటికి వెళ్ళిపోవడం కావచ్చు, ఇవి నిన్న జరిగాయి. ఇవాల్టి చివరి రోజున ప్రజెంటేషన్ అయితే ఉండబోతోంది. ఈ ప్రజెంటేషన్కు సంబంధించి అటు బీఆర్ఎస్ కూడా మాకు కూడా చెప్పేటువంటి అవకాశం, ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వని వాళ్ళు అడగడము జరిగింది. బట్ ఆ అవకాశం లేనట్టుగా తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ వాళ్లకు సంబంధించి ఇవాళ 10 గంటలకు ఇదే కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి వాళ్ళు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉన్నట్టుంది. సో మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు వెంకట్ నాయక్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. వెంకట్ గారు, శంకరోళ్ల రవికుమార్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి రవికుమార్ గారు. డాక్టర్ దత్తాత్రేయ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి దత్తాత్రేయ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. వెంకట్ గారు చెప్పండి, ఇప్పుడు సభలో ఇద్దరూ మాట్లాడితేనే అసలు ఏం జరిగింది తెలిసేది ప్రజలకు. ఒకవైపు గత 10 సంవత్సరాలు వాళ్ళ పాలన జరిగింది, వాళ్ళ పాలనలో ఇవి తప్పులని మీరు ఎన్నో ఎత్తు చూపుతున్నప్పుడు అవి ఇది ఉన్నది అని చెప్పే అవకాశం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా లేదా? 100% మేడం. మీకు ప్యానెల్ పెద్దలకు నమస్కారం. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని చెప్పి మేము కోరుకున్నాము. వచ్చిన తర్వాత వారిని మేము గౌరవించుకున్నాము. వారి ఛాంబర్లోకి వెళ్ళి ముఖ్యమంత్రి గారు వెళ్ళి మరీ వారిని అభివాదం తెలియజేయడం జరిగింది మేడం. సో వారి గౌరవ మర్యాదలకు ఎక్కడ భంగం వాటిల్లదని చెప్పినా కూడా వారు ఆ కాన్ఫిడెన్స్ని వారు అంత కాన్ఫిడెంట్గా లేకుండా వెళ్ళిపోయారు. మళ్ళీ సరే, డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్న హరీశ్రావు గారు చర్చ విషయానికి వచ్చినప్పుడు వారు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. సో ఇచ్చినప్పుడు అంశం మీద మాట్లాడితే బాగుంటుంది మేడం. ఇప్పుడు అంశం ఏది, మూసి అనే అంశం మీద నిన్న చర్చ జరిగింది. ఈరోజు కృష్ణా నది గోదావరి నది జలాల అంశం మీద చర్చ జరుగుతుంది. దాని మీద గవర్నమెంట్గా మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇద్దామని అనుకున్నాం. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మన వాటా ఎంత, మనం ఏ హక్కుగా మనం సాధించాలి, అదేవిధంగా కృష్ణా నది జలాల నుంచి మనం ఎంత వాడుకున్నాం, గోదావరి నుంచి ఎంత వాడుకున్నాం అని చెప్పి దాని మీద చర్చ జరగాలి. ఇదే విషయం మీద గతంలో ఒకసారి మనం గతానికి వెళ్ళినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు దీని మీద సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మీరు ఇవ్వండి ఒకసారి, మేము కూడా దీన్ని ప్రిపేర్ అయ్యి రాలేదంటే నేను ఇక్కడ మాట్లాడితే బాగుంటుందో తెలియదు. కానీ సరే, ఆల్రెడీ బయట ఉన్నాం, ప్రిపేర్ అయ్యి రాకపోతే పీకనికి వచ్చిరాని అన్నారు ఆ రోజు కేసీఆర్ గారు. సో అయినా సరే మేము సభలో ఉన్నాం, వారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విన్నాం. మరి ఈరోజు ఏమైంది మేడం? తెలంగాణ హక్కుల గురించే కదా మాట్లాడింది. వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ గురించి ఇక్కడ వీళ్ళు కూడా అంటే అక్కడ ప్రిపేర్ అయ్యి రాలేదు అని వాళ్ళు అంటే ఇక్కడ మేము ప్రిపేర్డ్గా ఉన్నాం, మాకు మాట్లాడే అవకాశం ఇవ్వని కదా వీళ్ళు అడుగుతున్నారు మేడం. ఒకటి మేమేమంటున్నాం అంటే 10 సంవత్సరాలుగా వాళ్ళు మాట్లాడే అవకాశం ప్రతి చోట తీసుకున్నారు. ఇప్పుడు అసలు వాస్తవం ఏంటని తెలియాల్సిన అవసరం ఉంది కదా మేడం. ఇప్పుడు ఎంతసేపటికి ఇప్పుడు నేను ఒకటి అంటున్నా మేడం, కృష్ణానది జలాలని 299 టీఎంసీలని మేము వాడుకుంటాం అని చెప్పి సంతకాలు పెట్టి మీరు వచ్చారు. సో వచ్చిన తర్వాత మనం ఎంతవరకు వాడుకున్నాం, ఎంతవరకు మనకు వచ్చింది, ఎంతవరకు ఇంకా రావాల్సిన అవసరం ఉందని దాని మీద తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. వాటి గురించి మాట్లాడదాం. ముఖ్యంగా నిన్న బీఆర్ఎస్ నేతలు సభను బాయ్కాట్ చేసి బయటకు వెళ్ళిపోయారు. అంటే స్పీకర్ గారు ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ ఇయ్య మేడం. సో ఇలా ఇది ఎంతవరకు సభ అని వాళ్ళ క్వశ్చన్, దానికి ఏంటి సమాధానం మేడం? ఒకటి ఏంటంటే మేడం, ముఖ్యమంత్రి గారు ఒక సభ అధ్యక్షులుగా ఉన్న తర్వాత ఒక అంశం మీద వారు మాట్లాడుతున్నారు. వారు వ్యక్తిగత అంశాలు మాట్లాడతలేరు, పార్టీ అంశాలు మాట్లాడతలేరు, లేకపోతే వేరే అంశాలు మాట్లాడతలేరు. ఆ మాట్లాడే క్రమంలో వెకిలి చేష్టలు వెకిలి నవ్వినప్పుడు ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి గారు వారిస్తారు. ఇది సబ్జెక్ట్, ఇది మూసి మీద మాట్లాడుతున్నప్పుడు అదో మంచి సబ్జెక్టు, అసెంబ్లీ వేదికగా మాట్లాడాలి, మూసిని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ సంబంధించిన నాయకులు వాళ్ళు వింటున్నారు.
మీరు వినడానికి మీకు ఏమవుతుంది? మీరు ప్రధాన ప్రతిపక్షం వాళ్ళు కదా, మీరు వినాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పి 10 సంవత్సరాలుగా మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి ఈరోజు మాకు అవకాశం వచ్చింది కాబట్టి మేము చేద్దాం అనుకుంటాం అని చెప్పి చెప్పారు. దానికి వారు ఏది హరీష్ రావు గారు నేను కొంచెం వెకిల్ చేష్టగా మాట్లాడితే దానికి సమాధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన సందర్భాలు ఉండే. సరే అది జరిగిపోయింది మేడం. తర్వాత హరీష్ రావు గారు మాట్లాడేటప్పుడు కూడా అంశం దేని మీద మాట్లాడాలి, అవును మూసి మీద ఇది చేయాల్సిన అవసరం ఉంది, మూసి మీద చేయాల్సిన అవసరం ఉంది, ఇట్లా చేసే బాగుంది చెప్పి సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సభలో మాట్లాడేటువంటి క్రమంలో ముఖ్యంగా టాపిక్ ఉన్నది ఎంత ఉంది, ఏం జరిగింది, ఏం పోయింది, వాళ్ళు ఏం చేశారు, ఇది చెప్పే ప్రయత్నంలో ఎక్కువగా తిట్ల పురాణమే ఎత్తుకుంటున్నారు, తిట్టడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో రాజకీయ విమర్శలు జోడించి ముఖ్యంగా హైలైటెడ్ పాయింట్స్ వాళ్ళని బొందబెట్టాలి, చీరాలి, నరకాలి, దీస్ కైండ్ ఆఫ్ ఇది అంటే ఇవే వర్డ్స్ కాదు, వాట్ ఐ మీన్ ఇటువంటి భాషతోనే వెళ్తున్నారు తప్ప ముఖ్యంగా అది చెప్తే దానికి తగ్గ సమాధానం మేము కూడా చెప్పుకుంటాము, మాకు కూడా చెప్పే అవకాశం కావాలని కదా వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ క్వశ్చన్ జోష్న గారు, వాళ్ళ క్వశ్చన్ నేనేమంటున్నా అంటే జోష్న గారు, ఇప్పుడు మీరు చూడండి ప్రధానంగా ఏది పార్టీకి సంబంధించిన సభలు వేదికల మీద మాట్లాడే భాష ఒక విధంగా ఉంటుంది, అది ఎవరైనా ఏ విధంగా అయినా మాట్లాడతారు, అది దట్స్ డెమోక్రటిక్ స్టేట్. కానీ శాసనసభలో మాట్లాడినప్పుడు తప్పకుండా సబ్జెక్టే మాట్లాడాలి. సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు జోష్న గారు మీరు నా మాట ప్రధానంగా ఒకటి అర్థం చేసుకోండి, సబ్జెక్ట్ మొత్తం మాట్లాడినప్పుడు మూసి సబ్జెక్ట్ మేడం, మూసి ప్రధానమైన సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్లో భాగంగా మధ్యలో వాళ్ళు కొంచెం డిస్టర్బ్ చేశారని చెప్పి కొంచెం ఒక మాట డైవర్ట్ అయింది అనుకోండి మేడం, ఆ మూసి అనే సబ్జెక్ట్ని మొత్తం పక్కదారి పట్టించేసి కేవలం డైవర్ట్ అయ్యి మాట్లాడిన ఒక్క మాట మీదనే సబ్జెక్ట్ పెడతామంటే కుదరదు కదా మేడం. జోష్న గారు ఇప్పుడు మీరు చర్చ పెట్టారు, దేని మీద అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతుందని పెట్టారు, పెట్టినప్పుడు మీరు సభలో ప్యానెల్లో పెద్దలు కూడా ఉన్నారు, ఏదో ఒక మాట నేను వేరే విషయం మాట్లాడానుకోండి, వారు దాన్ని ఏది పెద్ద చేసి మాట్లాడారనుకోండి, ఇది మొత్తం డైవర్ట్ అయిపోతే మీరు ఊరుకుంటారా? మీరు కూడా మళ్ళీ సబ్జెక్టులో తీసుకురావాల్సిన బాధ్యత ఉంటుంది కదా. అంటే ఏంటి, హెచ్ఎంటీవీ ద్వారా ప్రేక్షకులకు ఒక అంశాన్ని తెలపాలనుకున్నప్పుడు ఆ అంశం మీదనే చర్చ జరగాలి గంట పాటు. సో అసెంబ్లీ కూడా అంతే కదా మేడం, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మీద, తెలంగాణ ప్రజలకు రావాల్సిన వాటా మీద, తెలంగాణ ప్రజల అభివృద్ధి మీద మాట్లాడాల్సిన అంశం మీద ఏదైతే ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటే ఆ మాటను పట్టుకొని సమావేశం కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు కదా మేడం. ఓకే, దత్తాత్రేయ గారు